ఆనంద్ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు. తిక్కన్న కూడా మన పార్టీకి వచ్చారు. పని ఏ గ్రామంలో చేయలేదు. కనీసం నీరు తుంగభద్ర నది పొడుగుగా ఉండే గ్రామంలో కూడా నీటి సమస్య. ఎక్కడ పోయినా నీరు లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. 15 సంవత్సరాలు మనం ఆయన అదే కౌతాళం మండలంలో ఎక్కడ చూసినా ఇసుక దోచుకొని పోయినారు. కనీసం ఆ గ్రామంలో కూడా ఇసుక కావాలి. ఒక రైతు ఇంటికి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నాకైతే గిడ్డాంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నా, నేనేం దోచుకోవడానికి రాలే, ప్రజా సేవ కోసమే వచ్చా. మా నాయన ఆశయాలు ఏదైతే ఉందో ఆ ఆశయాలు నెరవేర్చాలనే ముందుకు వచ్చా తప్ప మీలాగా నేను రైతు కుటుంబం, నేను కూడా రైతు పని చేసి నా చెల్లికి పట్టుకు. మా తండ్రి ఒకటే మాట చెప్పేవాడు, ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరినీ వీళ్ళ దగ్గర ఉండే మూర్ఖత్వాన్ని వాడుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. మన బీసీలందరూ చైతన్యం రావాలంటే ఖచ్చితంగా మనం ఒకరు ఎమ్మెల్యే కావాలా, మన బీసీలందరూ కూడా పైకి రావాలనే ఉద్దేశం ఉండేది మా నాన్నగారికి. దేవుడు ఆయన అయినప్పటికీ మా నాన్న ఆశయాలు ఖచ్చితంగా కొనసాగించాలా, మా నాన్న ఏదైతే కళలు కన్నాడో మంత్రాలయం నియోజకవర్గంలో ఆ కళలు నెరవేరాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. మనమందరూ ఒక రైతు కుటుంబంలే, రైతులే. మీరు చేసిన తప్పు ఏంటంటే కనీసం మనము 2 ఎద్దులు కొనుక్కుంటాం, 6 నెలలే చూస్తాం. ఈ 6 నెలలు పంట వచ్చే వరకు చూస్తాం ఎద్దులు బాగుపోతాయా బాగుపోవా అని. మన ఎద్దులనే మనం సంతకు పడతాం. 15 సంవత్సరాల నుంచి పూర్ ఎద్దుని మనం ఎందుకు సంతకు పట్టకూడదు? 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మన మంత్రాలయం నియోజకవర్గంలో ఒక పెద్ద సంత జరుగుతుంది. ఆ సంతకన్నా పడదామా ఎద్దుని చెప్పండి. ఆ సంతలో కూడా బాగా అమ్ముకులేకుంటే మళ్ళీ మనం బ్రతకలు ఇద్దే ఉంటాయి. ఇంకా ఒక్కసారి ఆలోచన చేయండి. కిక్ అంట, నేను కిక్ ఇవ్వలేదంట ఆయనకి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు వాసన చూసి వాళ్ళు కిక్ ఎక్కదు. రేపు 13వ తారీఖు తర్వాత మంచి మ్యాన్షన్ వస్తుంది, బ్రాండ్ వస్తుంది, నేషనల్ విస్కీ బ్రాండ్ వస్తుంది. అప్పుడు ఎక్కుతుంది వాళ్ళకి కిక్. వీళ్ళకి ఆ వాసన ఏంటో 13 తర్వాత చూపిస్తాం మేము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నేను ఒకటే చెప్తున్నా, ఈసారికి మనము ఓడిపోతే మన జీవితాలు ఎప్పుడు కూడా ముందు బాగుపడే క్వశ్చనే ఉండదు. రేపు 13వ తారీఖు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటేసే ముందు నా కుటుంబ సభ్యునికి ఒక ఓటు వేస్తున్నానని చెప్పి నన్ను గెలిపిస్తే నేను ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి నేను ముందుండి మీ పనులు చేసుకోవడానికి ఉంటా. కాబట్టి సోదరుడు ఆయన కూడా కురువైన, నేను మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి, నేను వాల్మీకి. ప్రతి కులం, ఇది బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే 150 కులాలకి సంబంధించింది. కొంతమంది అప్పుడే బోయల రాజ్యం వస్తే మీ బతికెట్లా, బోయల రాజ్యం వస్తే మీ బతికెట్లా, మన బతకలే అందరూ అన్ని బాగుపడాలంటే ఖచ్చితంగా మనం ఒక బీసీని నన్ను గెలిపించుకోవాలా. సూపర్ 6 పథకాల గురించి అన్న చెప్పాడు అన్నీ. ఈ పథకాలు కూడా ప్రతి ఒక్క ఇంటికి మనం చెప్పి రేపు జరగబోయే ఎలక్షన్లో 2 ఓట్లు, ఒకటి పంచలింగాల నాగరాజు గారికి, ఒకటి నాకు ఖచ్చితంగా వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. లవ్
ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.